ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ మీద వచ్చిన మూవీ అనమాట. నాకేమనిపిస్తుందంటే బాలీవుడ్ కొంచెం అన్నీ ఎగ్జాగరేట్ చేస్తుందండి. ఎట్లంటే ఇప్పుడు స్త్రీ టూ మూవీ చూసిన బేకార్ మూవీ, దానికి హెవీ ప్రమోషన్స్ ఇవన్నీ చేసి అంటే టూ మచ్ ప్రమోషన్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే అందరినీ కొని చేస్తుంది. నాకు ఈ చావా మూవీ కూడా అట్లనే చేసినట్టు అనిపించింది. ఎందుకంటే చావా మూవీ నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఎందుకు డిసప్పాయింట్ అయినంటే ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ప్రాపర్గానే లేదు. ఇప్పుడు మనం బాహుబలి చూసినప్పుడు కట్టప్పకి ప్రభాస్కి ఉన్న రిలేషను ఎట్లా ఎస్టాబ్లిష్ చేసిండు ఎస్ఎస్ఆర్. కానీ ఇందులో అదేముండదండి. క్యారెక్టర్స్ అన్నీ డైరెక్ట్గా దించుతాడు, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ చూపించాడు, సడన్గా వాళ్ళు అక్కడక్కడ చచ్చిపోతుంటారు అనమాట. అప్పుడు ఎమోషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? అస్సలు డైరెక్షన్ ఫెయిల్యూర్ అయితే 100% ఉంది చావా మూవీలో. దీనికి ఏం వర్కౌట్ అయిందంటే క్లైమాక్స్లో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం బాగా వర్కౌట్ అయింది ఎమోషను. దానివల్లే కొంచెం పబ్లిక్ అంతా పాజిటివ్ అయిందని నా ఒపీనియన్. ఫస్ట్ నుంచి అయితే చాలా బోరింగ్ ఉంది మూవీ. నాకు మాత్రం అస్సలు నచ్చలే. అంటే నేను చాలా హర్ట్ అయినా చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఇట్లాంటి ఒక వారియర్ గురించి ఆయన దాదాపు ఐ థింక్ 30+ చచ్చిపోయింది అంతే. అంత పెద్ద వారియర్ అయిన సంభాజీ మహారాజ్ స్టోరీని ఇంత చండాలంగా ఎట్లా తీస్తారండి? ఆర్టిఫిషియల్గా ఉన్నాయండి ఎమోషన్స్ మొత్తం. ఆ హాఫ్ అన్ అవర్ ఎట్లనో అట్లా వర్కౌట్ అయింది. అది కూడా విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్, ఆయన అపియరెన్స్ వల్లే. అంటే బాలీవుడ్ వాళ్ళు పైసలు గ్రాండియర్ కోసం ఖర్చు పెడతారండి, కానీ ఈ క్యారెక్టర్ మీద అయితే వర్క్ చేయరు. ఇప్పుడు మీరు చూడండి అశుతోష్ గోవారికర్ సినిమాలు ఎట్లుంటాయి అంటే రీసెంట్గా ఒక సినిమా ఫ్లాప్ అయింది, కానీ మిగిలిన సినిమాలు చూడండి ఆయన ఎంత మంచిగా ఉంటాయి. క్యారెక్టర్స్ ఎంత బాగా చెప్తాడు ఆయన. ఒక జోధా అక్బర్ కానీ, లేకపోతే లగాన్ కానీ, స్వదేశ్ కానీ, ఇవన్నీ ఎంత మంచిగా చెప్తాడు. సో ఆ స్టోరీ టెల్లింగ్, ఆ క్యారెక్టర్ టెల్లింగే లేదండి ఈ సినిమాలో అయితే. అంటే ఇప్పుడు రష్మిక క్యారెక్టర్ తీసుకున్నదో ఆ క్యారెక్టర్ బాగా చెప్పలేదు. అట్లనే ఒక మదర్ క్యారెక్టర్ ఉంటుంది ఇలా, రాజమాత టైప్ ఆఫ్ క్యారెక్టర్, సవత్ తల్లి లాగా అనమాట మన హీరోకి, సంభాజీ మహారాజ్కి. సో ఆమె మధ్య ఈయనకున్న రిలేషన్ ఏంటో చెప్పరు. ఆమె ఏదో ఎక్కడో కూర్చుంటుంది, జలసీగా ఫీల్ అవుతుంటుంది, సడన్గా చచ్చిపోయినప్పుడు మనోడు వచ్చి బాధపడుతుంటాడు. అరే క్యారెక్టర్స్ని కొంచెం చెప్పండి రా, వాళ్ళ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయండి. పద్మావత్ చూడండి ఎంత మంచిగా చెప్పిండు స్టోరీ. ఒక పద్మావత్, జోధా అక్బర్, బాహుబలి, సింపుల్ స్టోరీ తీసుకున్నా కూడా క్యారెక్టర్ని బాగా తీసుకెళ్ళాలండి. క్యారెక్టర్ చెప్పకపోతే వేస్ట్ సినిమా. ఈ సినిమాలో నాకు ఇంకొక అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్టర్లు ఎంతసేపు అదే మూస పద్ధతి. ఒక వీరత్వం, రౌద్రం చూపించాలంటే వెనకాల ఒక 200 మందిని, 500 మందిని, 2000 మందిని ఫైట్ పెట్టగానే రాదండి. ఒక ఎమోషన్ బిల్డ్ చేయాలి. ఎమోషన్ బిల్డ్ చేసి అప్పుడు మీరు ఫైట్ పెట్టినప్పుడు ఆ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. ఏదో పైసలు ఉన్నాయి కదా, కత్తులు ఉన్నాయి కదా, గుర్రాలు ఉన్నాయి కదా అని ఫైట్లు పెట్టడం కాదండి. నేనైతే చాలా డిసప్పాయింట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం మంచిగా అనిపించింది. ఇక మన విక్కీ కౌశలే ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని మొత్తం లాగిండని చెప్పాలి.